ఒక నిజమైన స్నేహితుడు, నిజమైన మనిషి, మనం ప్రేమించే మనిషి, మన మంచితనంలో, సుఖంలో, లేకపోతే అంతా మంచుకున్నప్పుడు మనతో నిలబడటం గొప్ప కాదు. మన కష్టంలో, మన దుఃఖంలో, మన చెడుతనంలో నిలబడినోడు గొప్ప. మీరు అలాంటి వాళ్ళు ఎన్నుకుంటారు లేదా? అలాగే నువ్వు కూడా ఉండాలనుకుంటావు ఇతరులకి. అరే నా స్నేహితుడికి నేను మంచితనంలో ఆడు హాయిగా ఉన్నప్పుడు పక్కన ఉంటాం కాదు, వాడి కష్టంలో నేను పంచుకోవాలా, అప్పుడే కదా నేను గొప్పోడు అనుకుంటావా లేదా? అనుకుంటావు కదా. నీకే ఎంత జ్ఞానం ఉంటే ఆ యేసయ్యకి ఎంత జ్ఞానం ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మన తోడు ఎక్కువ శాతం దేవుడు ఎప్పుడు ఉంటాడు తెలుసా? మన కష్టంలో, మన బాధలో, మన చెడుతనంలో ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. మనకి ఎంత జ్ఞానం ఉంది, ఆయనకి ఎందుకు ఉంటుంది? నీ సుఖంలో కాదు ఎక్కువ, నీ బాధలో, నీ కష్టాల్లో, కన్నీళ్ళు, నీ నిందల్లో, వేదనలో, నీ సమస్యల్లో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, చాలా దగ్గరగా ఉంటాడు. అది లోకంలో కూడా జరిగేది అదే. ఏ మనిషి కూడా నా సుఖంలో ఉండాలని కోరుకో. ఎక్కువ శాతం నా బాధలో ఎవరు నిలబడతాడో వాడే కరెక్ట్, వాడే నిజమైన స్నేహితుడు అనుకుంటావు. అలాగా యేసయ్యకు ఇంకో పేరు ఏంటంటే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు కూడా మన కష్టాల్లో వదిలిపెట్టడు, మన కన్నీళ్ళు వదిలిపెట్టడు, మన దుఃఖదనాలు వదిలిపెట్టడు. ఆ రోజే ఆ టైంలోనే విరిగి నలిగిన మనసు వారికి దేవుడు సమీపంగా ఉండును. ఆయన మనం పిలిస్తే ఆయన పలికే దేవుడు. ఆ టైంలో ఇంకా సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. నా జీవితంలో ఒక్క సాక్ష్యం చెప్తాను. ఏంటంటే ఒకసారి ఒక వారం, ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం, ఒక వారం 10 రోజులు మేము అక్కడ ఊరు వెళ్తే అక్కడ పెళ్లి హడావడి మొత్తం అంతా ఉంది. సో ఆ పెళ్లిలో ఇన్వాల్వ్ అయిపోయి చుట్టాలు అందరూ ఉన్నారు కాబట్టి అలా కొంచెం ప్రార్థన కూడా కొంచెం చేసుకున్నా, ఎక్కువ చేయలేకపోయా. ఆ టైంలో దేవుడి నుంచి నేను వినలేకపోయా, దేవుడి నుంచి ఎక్కువ నేను గ్రహించలేకపోయా దేవుడి. కానీ ఎప్పుడైతే కష్టంలో ఉన్నానో, బాధలో, ఇరుకులో ఉన్నానో, ఆ టైంలో దేవుడు చాలా మాట్లాడేవాడు నాతో. అంటే నేను సుఖంగా హాయిగా మంచుకున్నాను, అప్పుడు నాకు దేవుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే నేను బాధలో, దుఃఖంలో ఒక జవాబు కోసం దేవుడి నుంచి కనిపెట్టుకుంటున్నా, ఎదురు చూస్తున్నాను, బాధతో కన్నీటితో ఎదురు చూస్తున్నాను, ఆ టైంలో నా దేవుడు ముచ్చటించాడు, మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మన బాధల్లో, మన సమస్యలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆ టైంలో చాలా సమీపంగా మనతో ఉంటాడు. హల్లెలూయా. చాలా దగ్గరగా ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా మర్చిపోయావా యేసయ్య, నన్ను పట్టించుకోవట్లేదా అనుకోకు. కాకపోతే ఒక్కటి మనం చేయాలి, ఆ సమస్యలో కూడా నువ్వు దేవుని తట్టు తిరగాలి, అంతే. అదొక్కడే నువ్వు చేయాల్సి, దేవుని తట్టు తిరుగు.